శకుని తప్పిదాల వల్లనే శ్రీకృష్ణుడు పేరు వచ్చింది శ్రీకృష్ణునికి. శకుని చేసిన పాపాల వల్ల. అట్లనే రావణుడు చేసిన పాపాల వల్ల రామునికి పేరు వచ్చింది. రావణుడు ఎటువంటి పాపాలు చేయకుండా సీతను అపహరించకపోవడము, రకరకాలు చేయకపోతే అప్పుడు రామాయణంలో ఆ యుద్ధం రాకపోతుండే, ఆ రావణునికి ఆ పేరు రాకపోతుండే, ఏది ఉండకపోతుండే. సేమ్ ఇట్లా కేసీఆర్ ఏవైతే పాపాలు చేసిండో ఆ పాపాల వల్ల ప్రజలు నన్ను గుర్తించి నాకు ఇలా పట్టం కట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టిరని అంటే ఒక సందర్భంగా చెప్పుకుంటూ వస్తే దాన్ని వక్రీకరించి రాసుకుంటున్నారు. సరే రాసుకున్నా పర్వాలేదులే కానీ సరే ఏదేమైనా వాస్తవానికి మాత్రం ఆయన చేస్తున్న అవినీతి అరాచకాలని ఎదిరించి ఫైట్ చేసిన విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి నిజంగా గ్రేట్, చాలా హ్యాట్స్ ఆఫ్. కొంతమందిని ఒప్పుకోవచ్చు, కొంతమందిలో ముందున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డిది పాత్ర ఏంటంటే 100% రేవంత్ రెడ్డి ఫైట్ చేసిండు. 80% ఫైట్ చేసిండు. ప్రజలల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చిండు. కేసీఆర్ని దింపితే రేవంత్ రెడ్డిని కుసబెడితే ప్రజలు సంతోషంగా ఉంటారు అనేది ఒకటి క్రియేట్ చేసిండు, అది తీసుకొచ్చిండు. దాని లెక్క ప్రకారం సాధించిండు. ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. అంటే అదేం ఆషామాషి విషయం కాదు. అంటే ఎట్లా కొట్లాడితే, ఏ రేంజ్లో కొట్లాడితే ఆ స్థాయికి వచ్చిండో ఆ ప్లేస్లో కూర్చున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. కూర్చున్నాక కూడా ఎన్నో అభాండాలు, ఎన్నో ఏంటంటే ఇంకా ఆయన 3 నెలల్లో దిగిపోతాడని ఒక ప్రచారం చేసిర్రు. ఈ దింపుదామని చూసిర్రు. ఓ 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి దింపుదాము, 5,000 కోట్లు పోతే పోయినాయి, దింపేద్దాము అంటే అధికారం పోతేసరికి నొప్పి ఎట్లా వచ్చిందంటే అట్లా నొప్పి లేచింది వాళ్ళకు. రేవంత్ రెడ్డిని దింపాలి. కానీ నిజంగా మీకు ఇంత కుళ్ళు ఎందుకు రాబోయి? నిజంగా మీకు ఆయనను అధికారంలోకి దింపాలి, చెయ్యాలి. ఆయన ఏమంటుండు? ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయినాక రాజకీయాలు లేవు, రండి కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పిండు. రాండి, మన దగ్గర ఏమున్నాయి, మనకు ఎంత వస్తున్నది ఆదాయం, రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత, అన్నీ క్లియర్గా చూపించుకుంటూనే పనిచేస్తూనే ఉండే. అవన్నీ చేస్తున్నాక కూడా మళ్ళా సూటిపోటి మాటలు, రెచ్చగొట్టేది, తెలంగాణ ప్రజల సొమ్ముతో కూడబెట్టుకొని ఆ సొమ్ముతోని ఇప్పుడున్న ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడము, ఇవన్నీ చిల్లర రాజకీయాలు అంటారు దాన్ని. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు.